రైతారెడ్డి గారు, మీరు ఎలా చూస్తారు బడ్జెట్ని? ఎందుకంటే ఇప్పటికే మీ పార్టీ నుంచి దీని మీద పెదవి విరిచిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. కేవలం తప్పుల తడక, ఏదైతే అబద్ధాలే ఎక్కువగా కనిపించాయని చెప్పిన నేపథ్యంలో మీరెలా చూస్తారు? మీ పార్టీ ఏదైతే ఇప్పుడు స్టాండ్ తీసుకుందో దానికి మీరు కట్టుబడి ఉన్నారా? గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి నమస్తే. ఎస్. ఒకటండి, ఇక్కడ బడ్జెట్ లో ఎటువంటి సామాజిక న్యాయం జరగలేదని చెప్పి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఇవాళ 6 గ్యారంటీలకు మంగళం పాడిన విషయం కూడా ప్రజలకు అర్థమైంది. 420 హామీలు చెప్పి కేసీఆర్ గారి సంక్షేమ పథకాలను పేరు మార్చి మభ్యపెట్టిర్రు. అంబేద్కర్ అభయహస్తం ద్వారా దళితులకు 12 లక్షలు అని చెప్పి మభ్యపెట్టిర్రు. బడ్జెట్ లో దాని ప్రస్తావన ఎందుకు పెట్టలేదండి? మరి ఇలా ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు కూడా 5 లక్షలు అని చెప్పిండ్రు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని చెప్పి ఎగ్గనామం పెట్టిండ్రు. ఇలా పెన్షన్ ఆ మాట లేదు, అసలు బడ్జెట్ లో పెట్టనే లేదు, దాన్ని ఊసే లేదు. కుల వృత్తులను ఆగం చేసిండ్రు. కేసీఆర్ గారు అన్ని కుల వృత్తులను ప్రోత్సహించి ఆర్థికంగా సామాజికంగా ఎదిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించింది. మరి ఇలా పంటలు ఎండిపోతున్నాయి. ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? అసలు ఆయనకి ఏమన్నా మన అవగాహన ఉందా? ఇరిగేషన్ మినిస్టర్ కి ఏమన్నా అవగాహన ఉందా అని అడుగుతున్నా. ఇలా పసుపుకు మద్దతు ధర లేదు. ఇలా రైతు రుణమాఫీ సగమే అయింది. రైతు భరోసా అందనే లేదు. ఇలా ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇలా మత్స్యకారుల పథకం ఊసేలేదు బడ్జెట్ లా. మత్స్య సంపద పడిపోయింది కదా. ఇలా వాస్తవాలను ప్రజలకు దూరంగా పెట్టిండ్రు. ఇలా బడ్జెట్ కూడా వాస్తవాలకు దూరంగా ఉందనేది వాస్తవం. ఇలా రైతుల ఆత్మహత్యలు మళ్ళీ జరుగుతున్నాయి. ఇలా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి గాలి కొదిలేసిండు అని చెప్పి ఇలా బడ్జెట్ చూస్తే మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఇవాళ బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి చూపించినట్టే ఉంది. క్లియర్ గా చూస్తుంటే గనక ఈ బడ్జెట్ ఎవరికి ఉంది ఆశాజనకంగా? కేవలం రేవంత్ రెడ్డి గారికి ఆశాజనకంగా ఉంది. ఏదో అంకల గారడి బడ్జెట్ ఇది. ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు 2500 ఇస్తామని చెప్పి దాన్ని ఊసేలేదు. వల్ల కాలేజీ విద్యార్థులకు స్కూటీలు అన్నారు. కళ్ళబొల్లి మాటలు, దొంగ మాటలు చెప్పిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలనలో ఇలా ఎంత అసమర్థ ప్రభుత్వం అనేది ఇలా రుజువు చేసుకున్నారు. ఇలా తెలంగాణ పౌరునిగా ఆయనకు తెలియకపోతే ఆయనకి ఎవరైనా చెప్పండి, ఎవరి ద్వారానైనా వినిపించుకోండి. అంతేగాని తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దు. 8 లక్షల కోట్ల అప్పని ఇలా 6500 కోట్ల వడ్డీ కడుతున్నామని చెప్పి ఇప్పటి వరకు మీరు ఎక్కడ పెట్టిండవన్నీ? మరి 1,50,000 కోట్ల అప్పులు చేసిండ్రని చెప్తున్నారు. మరి మీరు చేసిండ్రు కదా 1,50,000 కోట్ల అప్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎన్ని అభివృద్ధి చేసినాం? మరి ఉద్యోగ నోటిఫికేషన్లు మేము ఇచ్చినాం. ఎలక్షన్ కోడ్ వల్ల ఆ పని ఆగిపోతే మేమే ఇచ్చినామని వాళ్ళు ఇలా అబద్ధాలు చెప్పిరి, మభ్య బెట్రి. ఎన్ని ఒకటా రెండా అరచేతుల స్వర్గం చూపించారు ప్రజలకు. ఇలా ఇందిరమ్మ ఇండ్లని మళ్ళా మోసం చేయబట్రి. ఇలా నియోజకవర్గానికి 3,000 ఇండ్లని నిండు సభలో అబద్ధాలు చెప్తున్నారు. ఇలా పేద ప్రజల సొంతింటి కళను తారుమారు చేసిర్రు. ఇలా ఎస్సీ ఎస్టీ వర్గాలకు అదనంగా 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పిర్రు. మరి బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నాయి. వల్ల 4,50,000 ఇండ్లు కడతామని చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా. మరి బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నాము. ఇలా బడ్జెట్ లో పెడతామన్నారు, ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా లేనే లేదట్లా. మరి అబద్ధాలతో ఎంతకాలం పబ్బం గడుపుతారు? ఇలా హామీలు అమలు చేయడం చేతగాని ప్రభుత్వం చేయలేకపోవడం వాళ్ళ చేతగాని తనం. ఇలా బట్టి గారు చెప్పిర్రు, చావు కబురు చల్లగా చెప్పిండు బట్టి గారు. ఇలా ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయతను కోల్పోయింది అనేది వాస్తవం. ఇలా ప్రజలందరూ కూడా ఉరికించి కొట్టే రోజులు వస్తున్నాయి కాంగ్రెస్ నాయకులను. లాస్ట్ ఇయర్ ఏం చెప్పిరండి? 5,888 కోట్ల రెవెన్యూ మిగిలిందని చెప్పిరు. మరి ఈ సంవత్సరం 2,738 కోట్లు మిగిలిందని చెప్పిరు. మరి బడ్జెట్ బుక్ లో రాసింది వాళ్లే కదా. మరి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇస్తలేడండి? మరి 500 కోట్లు కూడా లేవని అబద్ధాలు చెప్తున్నాడు ఇలా రేవంత్ రెడ్డి. మరి అందాల పోటీ కోసం 250 కోట్లు బడ్జెట్ లో పెట్టిండటండి, కేవలం అందాల పోటీల కోసం. కానీ మహిళలకు ఇస్తానన్న 2,500 మాత్రం బడ్జెట్ లో నయా పైసలు చూపిస్తలేరు. బడ్జెట్ లో అసలు పెట్టనే లేదు. అందుకే చెప్తున్నా, కరోనా వైరస్ కంటే డేంజర్ కాంగ్రెస్ వైరస్. పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు ఇది. ఢిల్లీ అధికారులకు అంటే ఢిల్లీ డెఫినెట్ గా కాంగ్రెస్ పాలనలో 20% కమిషన్ అనేది సిగ్గుచేటు. ఈ నాయకులు తెలంగాణ
ప్రజలకు శాపంగా కాంగ్రెస్ పార్టీ దాపురించింది అనేది వాస్తవము. ఇది కేవలం ఢిల్లీ పెద్దలను మెప్పించేందుకే ఈ బడ్జెట్ ఉంది. పేద ప్రజల కోసం పెట్టలేదు ఈ బడ్జెట్. వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు. కాంగ్రెస్ మంత్రులు గాని ఇలా ఎమ్మెల్యేలు గాని ఇలా కాంగ్రెస్ పెద్దలు వాళ్ళ అధిష్టానాన్ని మెప్పించుకోవడానికే ఈ బడ్జెట్ ఉంది. కానీ ఇలా తెలంగాణ ప్రజల కష్టాలను చూసే బడ్జెట్ కాదని ఖరాఖండిగా చెప్తున్నా. ఇలా కేటాయింపులు చూస్తే ప్రజలు ఆగమైపోతున్నారు. ఇలా తెలంగాణలో ఏ ఒక్క పని కూడా సంపూర్ణంగా రైతారెడ్డి గారు కేటాయింపులు చూస్తే శాఖ లేనే లేదు. ఐటీ శాఖ అసలు పనే చేస్తలేదు. ఇలా ఏ మంత్రికైనా దేని మీదైనా అవగాహన ఉందా? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందనే ఒక అవగాహన ఉందా వీళ్ళకు? నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలను నిలువెల్లా మోసం చేసింది రైతారెడ్డి గారు ఇక్కడ అంటే ప్రాధాన్యత క్రమంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రాధాన్య రంగాలను తీసుకుంది. అందులో ముఖ్యంగా విద్యకు సంబంధించి కానివ్వండి, ఇరిగేషన్ సంబంధించి ఇవన్నీ తీసుకున్నారు కాబట్టి కేటాయింపులు వాటికి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఏదైతే ఇప్పుడు మూలధన వ్యయం కూడా బాగానే పెంచాం మేము అనేది ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ దానికి ఏమంటారు మీరు? ఎక్కడ ఏ విద్యాశాఖని గాలికి వదిలేసారు కదండి. ఇలా మహిళలను ఇలా అంతమంది విద్యార్థులు గురుకులాల్లో ఆకలి మరణాలు చూస్తున్నాం. ఇలా విషపు ఆహారం మీద చచ్చిపోయిన దాఖలాలు చూస్తున్నాం. ఇలా పాము కాటుకు బలైన విద్యార్థులను చూసినాం. అసలు ఈ విద్యాశాఖ ఎక్కడుందండి? మరి అన్ని శాఖలను ఆయన దగ్గర పెట్టుకొని నిర్వీర్యం చేసిన దాఖలాలు కూడా చూసినాం. మరి ఈసారన్నా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందేమో, జర ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తారేమో అంటే అది కూడా లేదు. మరి ఎటువంటి శాఖకు ఏ విధమైన లాభం కాదు కదా, ఎటువంటి అవగాహనే లేదు వాళ్ళకు. అసలు రెవెన్యూ ఎక్కడుంది? అసలు రాష్ట్రంలో సంపదను పుట్టించలేకపోతున్నారు. వచ్చిన సంపదను వృద్ధికి ఉపయోగించలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలా మొద్దు నిద్రపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఏ శాఖ ఏ వర్గం ఏది కూడా రేవంత్ రెడ్డి సమర్థంగా పెట్టదలుచుకోలేదు. ఇలా అన్ని వర్గాలు అంటే అన్ని మంత్రిత్వ శాఖల దగ్గర పెట్టుకొని అన్ని కూడా నిర్వీర్యం చేసిండని చెప్తున్నా నేను. ఏ శాఖను కూడా ఆయన ఫుల్ఫిల్ చేయలేదు అనేది నేను చెప్పదలుచుకున్నాను.